ఒక చిన్న కథ చెప్తా మీకు, వినండి. ఒక ఊరిలో కొన్ని పిల్లి పిల్లలు ఉన్నాయి. ఈ పిల్లి పిల్లలు దాదాపు కొన్ని సంవత్సరాలుగా వాటికి ఒక ఇల్లు సమకూర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాయి. ఇలా అనుకుంటూ ఉంటే మధ్యలో ఒక కోతి వస్తుంది. వచ్చి, మీరు ఇల్లు సమకూర్చుకోవటానికి నేను హెల్ప్ చేస్తాను, బట్ నాకు చెట్టు మీద ఇదిగో ఈ పళ్ళు ఇవన్నీ కూడా, నేను ముసల్దాన్ని అయిపోయాను కదా, ఆ పళ్ళు అవన్నీ మీరు తీసుకొని వచ్చిస్తే నేను ఫస్ట్ నా కడుపు నిండిన తర్వాత మీ అందరికీ కూడా ఆ ప్లాటర్ భోజనం ఎక్కడుందో నేను చెప్తాను, అసలు నేనే తీసుకొస్తాను, నాకు కడుపు నిండితే మీ అందరికి ఎందుకు ఆ శ్రమ అంటే, లేదు నువ్వు మాకు చెప్పు, మేమే తీసుకొచ్చుకుంటాం అంటే, లేదు మీకు అది తెలియదు, మీరు వెళ్ళలేరు, నేనంటే ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి గెంతుకుంటూ వెళ్ళాలి కదా అని చెప్పని నమ్మబలిగితే పాపం ఈ పిల్లులు ఆ కాయలు ఈ కాయలు అన్నీ తీసుకొని వచ్చి దీని చేతిలో పెడతాయి, కోతి చేతిలో. ఈ కోతి చక్కగా తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా తినేస్తుంది, కడుపు నింపేసుకుంటుంది. ఇట్లా బాగా తిని దానికి ఓకే, ఈ పిల్లులు మన మాట వినవు అని తెలియంగానే సరే నేను తీసుకొని వస్తానని చెప్పని అక్కడి నుంచి వెళ్ళిపోద్ది ఆ కోతి. ఈ ఎదురు చూస్తూ ఉంటే ఎక్కడ రాదు, ఈ కోతి వెనక్కి రాదు, ఆ ప్లాటర్ రాదు, ఏంటరా అని చెప్పని మనం మోసం చేసింది ఈ కోతి అని ఫిక్స్ అవుతాయి పిల్లులు. ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అలా ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ఎట్లా మళ్ళీ మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, మనమేమో ఓ మంచి ప్రాంతంలో కట్టుకుందాం అనుకుంటున్నాం ఇల్లు, అలా కట్టుకోవాలంటే మనకు కోతులు సహాయం కావాలి, మరి ఈ కోతి ఏమో మనల్ని మోసం చేసిందని చెప్పని ఇంకో కోతి వచ్చింది. ఆ కోతి అంటది, అది ఫస్ట్ వచ్చిన కోతి పెద్ద దొంగ కోతి, మీరంత ఎత్తులో మీరు ఇల్లు కట్టుకోవాలి, ఈ తుఫాన్లు ఇవన్నీ రాకూడదని అనుకుంటున్నారు, మీరు ఏం ఎఫెక్ట్ అవ్వకూడదని అనుకుంటున్నారు, అలా ఇల్లు కట్టాలంటే నాలాంటి ఒక స్ట్రాంగ్ కోతినే మీరు ఎన్నుకోవాలి, ఆ కోతిలా నేను అబద్ధాలు చెప్పనని చెప్పనంటే మరి ఏం చేయమంటారు చెప్పండి అంటే, ముందు నేను కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉన్నాను, నాకు ముందు నా కడుపు తీర్చండి, నా కడుపు ఆకలి తీర్చండి మీరు అని చెప్పనంటే, ఈ పాపం మళ్ళీ ఇవన్నీ దాచుకున్న ఫుడ్ అదంతా కూడా దీని చేతిలో పెడితే ఇది తినేస్తుంది. తినేసి ఇది కూడా దీనికి హ్యాండ్ ఇచ్చి అసమైపోద్ది, పిల్లులకి హ్యాండ్ ఇచ్చి. ఇట్లా జరిగిన తర్వాత ఈ పిల్లలు మళ్ళీ కూర్చొని బాధపడతా ఉంటే, ఏంటి మనం ఏ కోతిని నమ్మినా సరే ప్రతి కోతి మనల్ని ఎట్టాగా చేస్తుంది, మనకేమో ఇల్లు సమకూరట్లేదు, నెక్స్ట్ రాబోయే సీజన్ ఏమో ఎట్లా ఉండబోతుంది, మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే తుఫాన్లకి మనకి ఇంత ఇల్లు కావాలి కదా అని చెప్పినాడు. మళ్ళీ ఫస్ట్ వచ్చిన కోతి మళ్ళీ వస్తుంది. రాగానే అక్కడ వాటికి ఒక క్లారిటీ రాకపోగా అది వచ్చి మళ్ళీ వీటికి ఆసారి మొన్న నేను మర్చిపోయాను వెళ్ళటం, మళ్ళీ ఈ స్టోరీ అనేది రెపిటేటివ్గా ఈ పిల్లుల్ని మోసం చేస్తానే ఉంటుంది. అంటే ఒక సామెత ఉంటుంది, పిల్లి గుడ్డిదైతే ఎలక ఏదో చేసిందని, రైట్? ఆ సామెత కొద్దిగా మీరు కామెంట్లో పెట్టబాకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితి ఇదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిగ్గు అనిపిస్తుంది, సిగ్గు. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి అన్న ఆలోచన ప్రజలకి ఉంటే సరిపోద్దా? రాష్ట్రాన్ని నడిపిస్తున్న ప్రభుత్వాలకి ఉండక్కర్లా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకళ్ళేమో అమరావతి అంటారు, ఇంకొకళ్ళేమో 3 రాజధానులు అంటారు. ఒకసారి అమరావతి అంటే ఇప్పుడేమో మ్యావిగన్ అని చెప్పిన కొత్త కాన్సెప్ట్లోకి వచ్చారు. మొన్న రీసెంట్గా నేను ఐఎమ్ టెలింగ్ యూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇట్లనే ఎగ్జామ్స్ అప్పుడు ఇప్పుడు రివైజ్ చేసుకుంటూ మన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు ఏదో రాత్రి చదివింది రివైజ్ చేసుకుంటూ ఇట్లా ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీఇటరేటింగ్ ఇట్ వెన్ ఐఎమ్ టేకింగ్ మై డాటర్ టు ద స్కూల్, వెన్ ఐఎమ్ డ్రాపింగ్ మై డాటర్ టు ద స్కూల్. అట్లా వస్తున్నప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అన్నీ వచ్చినప్పుడు సర్లే అయింది కాదు, నేను క్యాపిటల్స్ అడుగుతానని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, డాడీ తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ కదా, నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్కి ఏంటి క్యాపిటల్ అని నా కూతురు అడిగితే నాకేం చెప్పాలో అర్థం కాల. ఏం చెప్పాలా అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిటిజన్స్ కానీ, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కానీ, ప్రాపర్ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళు కానీ, నా రాష్ట్రానికి రాజధాని అంటే ఏం చెప్పుకోవాలా? 2014 నుంచి 19 దాకా అమరావతి అన్నారు,
19 నుంచి 24 దాకా 3 రాజధానులు అన్నారు. మళ్ళీ 24 నుంచి ఇప్పుడు 29 దాకా మళ్ళీ అమరావతి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మ్యావిగన్ అంటున్నారు. అంటే మీకు ప్రజలంటే ఎంత చులకన భావం అంటే, నేను ఐఎమ్ నాట్ లీనింగ్ టువర్డ్స్ ఎనీ సైడ్ హియర్, బట్ ఐ కెన్ క్లియర్లీ సే దట్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ వర్ బీన్ బ్లఫ్డ్. సిగ్గుండక్కర్లా మనకి? రాజకీయ నాయకుల్ని అడుగుతున్నా, సిగ్గుండక్కర్లా మనకి? ఇంత ప్రజల్ని ఇంత ఎర్రిపప్పలను చేస్తారా? ఇంత ఎర్రిపప్పలను చేస్తారా? ఫస్ట్ 2014 నుంచి 19 దాకా తీసుకుందాం. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, విజనరీ, అసలు రాజకీయ దురంధరుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా 5 సంవత్సరాల పాటు ఏం చేశారు? రాజధానిలో ఏమి కన్స్ట్రక్ట్ చేశారు? 14 నుంచి 19 దాకా 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన సపోర్ట్ చేసిన కూటమి 2014 నుంచి 19 దాకా ఏమి చేశారు? ఏం ఓడపడిశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అన్నారు. ఆ మోదీని తీసుకొచ్చారు, మట్టి నీళ్లు తీసుకొచ్చి పోసి మన నోట్లో కొట్టాడు ఆ నరేంద్ర మోదీ. మట్టిని కొడితే 2500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఆ హయాంలో. దానికి మళ్ళీ సోమవీర్రాజు ఉండేవాడు అప్పట్లో బీజేపీ అధ్యక్షుడు. అసలు అమ్మో మామూలు ఇవ్వలేదు, మేము 2500 కోట్లు ఇచ్చామని డబ్బాలు కొట్టుకునేవాడు. ఏమో ఒక కన్వెన్షన్ సెంటర్కి అహ్మదాబాద్లో 25,000 కోట్లు ఇచ్చి ఒక రాష్ట్ర రాజధానికి 2500 కోట్లు ఇస్తే ఏం చేశారు? 2014 నుంచి 19 దాకా ఒక్క క్లియర్గా కన్స్ట్రక్ట్ అయిన ఒక బిల్డింగ్ లేదు. ఆ సచివాలయంలోకి నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు వచ్చినాయి వర్షాకాలం. అన్నీ సగం కూడా కాదు, 10%, 20% వర్క్స్ చేసి 2019 దాకా తీసుకొచ్చి, అంటే గవర్నమెంట్ అనేది పార్టీలకు సంబంధం లేకుండా ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ అనే ఒక నైతిక సిద్ధాంతాన్ని ఈరోజు ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవట్లా. అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చెప్తే అక్కడ పూర్తిగా తెలుగుదేశం పార్టీ, కూటమి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనుచరులందరూ కూడా, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ ఆఫీస్ అక్కడే తీసుకున్నారు ల్యాండ్ కొనుక్కొని. ఇది దాని గురించి నేను తర్వాత మాట్లాడతాలే. వీళ్ళందరూ కూడా రాజధానికి ముందు అక్కడనే ల్యాండ్లు కొనుక్కొని మన అనుచరులందరూ ల్యాండ్, దాన్ని ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అని ప్రతిపక్షాలు గేలి చేసే స్థాయికి అప్పటి ప్రభుత్వం పడిపోయింది. 14 నుంచి 19 మధ్యలో 33,000 ఎకరాలు రైతులు కష్టపడి మీకు ఇస్తే 2019 మీరు దిగిపోయే టయానికి మీరు చేసిన పని ఏంటయ్యా అంటే ఏమీ లేదు. ఆ రోజు అమరావతి రాజధానిని మీరు గనక ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేసే ఉండుంటే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేయకపోయినా అది రన్ అయ్యేది. మీరు ఎక్కడా కంటిన్యూ చేయకపోతే ఆగిపోయే స్థాయిలో మీరు పనిచేశారు. కంటిన్యూ చేయకపోతే అంటే ఒక విఐటి, వెలోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇట్లా ఒక 2-3 ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చారు. అంతేనా? అంతే సరిపోద్దా? నీళ్లు లోపల కారే సచివాలయం ఇవన్నీ తీసుకొచ్చారు. 2014 నుంచి 19 దాకా ఇట్స్ అ క్లియర్ కట్ మిస్టేక్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, టు ఇగ్నోర్ ద క్యాపిటల్ కన్స్ట్రక్షన్. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఇగ్నోర్ చేసేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అనకముందు అమరావతికి ఏమీ కన్స్ట్రక్ట్ చేయట్లేదు. అక్కడ యాజిటేషన్లు మొదలైనవి. ఆ లోకల్గా భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా రైతులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా యాజిటేషన్లు మొదలుపెట్టారు. ఆ రోజు అమరావతికి సపోర్టుగా ప్రశ్న టీం కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాం. ఈరోజు మమ్మల్ని ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనో ఇంకోటి అంటున్నారో, ప్రభుత్వాలను ప్రశ్నించే తీరు మాకుంది కాబట్టి, ఉన్నది ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళని ప్రశ్నిస్తాం కాబట్టి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతిలో వెళ్ళి ధర్నా చేసిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు.
3 రాజధానులు అన్నారు. పోనీ 3 రాజధానుల్ని కంప్లీట్గా ముందుకేమన్నా తీసుకెళ్లారా అంటే 2024 వచ్చేదాకా కూడా అసలు మన ఎంప్లాయీస్ని కూడా మూవ్ చేయలేకపోయాం. మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా మూవ్ చేయలేకపోయాం. అంత మంచి జ్యుడిషియరీ క్యాపిటల్ అని చెప్పుకున్న కర్నూలు పరిస్థితి ఏమైంది? కర్నూలులో ఏం పెట్టాం మనం? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి సంగతి, విజయవాడ సంగతి వదిలేసేయండి. అక్కడ వైజాగ్కి వెళ్ళి ఏమంటారు జ్యుడిషియరీ క్యాపిటల్ మనం ఏం పెట్టాం? కర్నూలు పెట్టాం. ఏం చేసాం మనం అక్కడ? జ్యుడిషియరీ క్యాపిటల్లో మనం ఏం కన్స్ట్రక్షన్ చేసేసాం? ఎంతమంది ఎంప్లాయీస్ని తరలించాం మనం? లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏమో విజయవాడ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్, జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు కదా. లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే మొత్తం ఆల్రెడీ ఇక్కడ ఈ సచివాలయం అన్నీ కట్టుకున్నారు కాబట్టి అసెంబ్లీ ఓకే లెజిస్లేటివ్ క్యాపిటల్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పని ఆ వైజాగ్లో మనం చేసిన పనులు ఏంటంటే, నేను అంటుంది పూర్తిగా ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంప్లీట్ చేయాల. కర్నూలు ఎగ్జాంపుల్, జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు అన్నాం కదా. ఏం చేసాం మనం? జ్యుడిషియరీ క్యాపిటల్లో భాగంగా మనం ఎన్ని బిల్డింగులు కట్టేసాం? ఏం చేసాం మనం? ఇది 2019 నుంచి 24 దాకా. మళ్ళీ 24కి నేను ఇందాక పిల్లలు కదా చెప్పానే, నేను అన్నం పెడతాను అనగానే ఆ కోతిని నమ్మారు. లేదు ఆ కోతి దొంగ కోతి, నేనే మంచిగా కోతినంటే ఈ కోతిని నమ్మారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 2024కి వచ్చి మళ్ళీ ఫస్ట్ కోతి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డీమీన్ సమ్వన్, ఏదో ఒక వ్యక్తిని తక్కువ చేసో ఒక వ్యక్తిని కించపరచాలనో నా ఉద్దేశం కాదు. కానీ అర్థం చేసుకోండి, 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పని చేసిన పనులు మనం చూసి ఇప్పుడు మళ్ళీ 24కి మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ అమరావతి అంటాడు. సో ద పాయింట్ ఆఫ్ మేకింగ్ ఎ వీడియో ఈజ్ వెరీ క్లియర్. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఆ కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన పార్టీ కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, మీరు ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటేశారు. 2 సంవత్సరాలు అయిపోయింది మీరు వచ్చి. ఇది 3వ సంవత్సరం. మీకు ఉన్నది ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే. 2 years కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఎంత త్వరగా దీన్ని క్యాపిటల్ని మీరు ముందుకు తీసుకెళ్తేనే రేపొద్దున్న ప్రభుత్వాలు మారినా సరే, వాళ్ళ నిర్ణయాలు మారినా సరే, వాళ్ళతో సంబంధం లేకుండా ఇది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అంటున్నాం కదా మనం. సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అన్నాం కదా, దానికైతే సస్టైన్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక 5 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో మనం కన్స్ట్రక్ట్ చేసింది ఏమన్నా ఉందా అంటే, నేను అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ చేసాం మేము. ఒకసారి ఆ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పెడతాను చూడండి, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి. అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంటే ఇంకా కన్స్ట్రక్షన్ వర్కులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎన్ని సంవత్సరాలు జరుగుతాయో. ఇక దానికి తోడు నిన్నగాక మొన్న ఆ మెగా ఇంజనీరింగ్ మీద రాజనీతి అనే ఛానల్ తెలుగుదేశం పార్టీకి ఇంక్లైన్ అయ్యి మాట్లాడే ఛానలే అది. అలాంటి ఒక ఛానల్లో అరే క్యాపిటల్ ఎందుకు కట్టట్లేదంటే కాంట్రాక్టర్లో కోపం వచ్చేసింది, మెగా ఇంజనీరింగ్ కోపం వచ్చేసి అతని మీద డిఫమేషన్ సూట్ వేసాడు, 100 కోట్ల డిఫమేషన్ సూటు. అంటే ఫర్గెట్ అబౌట్ వాట్ పార్టీ ఈజ్ ఇంక్లైన్ టు, ఫర్గెట్ అబౌట్ వాట్ పార్టీ హీ టాక్స్ అబౌట్ ఎన్ని వదిలేస్తే, రాజధాని కట్టంటారా బాబా అంటే అసలు ఏమి జరుగుతుంది ఇక్కడ? అంతా మీరు 10% చేయాల్సిన దగ్గర 2% వరకు, ఒక 100% వర్కర్స్ని పెట్టాలనుకుంటే మీరు దాంట్లో ఓన్లీ 20% వర్కర్స్ని పెట్టారు. ఇట్లా విత్ డేటా చెప్తుంటే అందరూ దాని గురించి మాట్లాడకుండా అతను ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద డిఫమేషన్ సూట్లు వేస్తున్నారు. బాగుంది సార్ చంద్రబాబు నాయుడు గారు, ఈసారి కూడా మీరు ఎట్లా రాజధాని కట్టబోతున్నారో అర్థమవుతుంది. అరే రాజధాని కట్టండి అయ్యా బాబు, మీరు సరిగ్గా చెయ్యట్లేదని చెప్పని ప్రశ్నించినా సరే తప్ప, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ 24 నుంచి 29 దాకా మళ్ళీ ఇదే ఆట ఆడి మళ్ళీ అరకొరగా పనులన్నీ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మావి గన్ను, క్విక్ గన్ మురగన్ అని చెప్పని మళ్ళీ ఆయన ఇంకో కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కాన్సెప్ట్ బాగుందా, లేదా అమరావతి బాగుందా, మావిగండ అనే కాన్సెప్ట్ బాగుందా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్సెప్షన్. ఇప్పుడు అమరావతి గురించి చూసుకుంటే నేను ఐ థింక్ ఐ హ్యావ్ నోటెడ్ డౌన్. అమరావతి తీసుకుంటే దీని కాన్సెప్ట్ ఏంటి?
ఒక సింగిల్ సెంట్రలైజ్డ్ క్యాపిటల్ సిటీ, రైట్? మొత్తం అంతా కూడా ఫంక్షనింగ్ అంతా కూడా ఈ క్యాపిటల్ సిటీ నుంచే ఉంటుంది. అది అసెంబ్లీ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, లేకపోతే ఎగ్జిక్యూటివ్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ఒకటే సెంట్రలైజ్డ్ వేలో అమరావతిలో ఉంటుంది. అమరావతికి రాజధాని అయితే దిస్ ఇస్ సెంట్రలైజ్డ్ క్యాపిటల్. సో ఇట్లా ఉండటం వల్ల ప్రోస్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్లు కానీ, అంటే పెట్టుబడులు రావటం కానీ, పెట్టుబడులు పెట్టడానికి నమ్మకం కానీ, అరే ఇది ఇక్కడ రాబోతుంది అంటే ఈ సిటీ ఎదగబోతుంది, ప్రభుత్వం దీని మీద కాన్సన్ట్రేట్ చేసింది, దీన్ని డెవలప్ చేద్దామని, కాబట్టి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి కూడా లాభాలు రావచ్చు అని ఇన్వెస్టర్స్ యొక్క ఏమంటారు కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా బిల్డప్ అయింది ఇలాంటి ఒక సింగిల్ సెంట్రలైజ్డ్ క్యాపిటల్ వల్ల, రైట్? పెట్టుబడులు బాగా వస్తాయి, అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లారిటీ ఉంటుంది, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ ప్లేస్ కదా, అడ్మినిస్ట్రేటివ్ క్లారిటీ ఉంటుంది. సో దట్ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్సు ఉంటుంది. అండ్ అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఆల్రెడీ అక్కడున్న రైతులు, అక్కడున్న ప్రజలు దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చేశారు ఆల్రెడీ. ఆ ల్యాండ్ని అక్విజిషన్ ద్వారా, పూలింగ్ ద్వారా తీసేసుకుంది ప్రభుత్వం. సో దీస్ ఆర్ ద ప్రోస్. మరి అమరావతి వల్ల ఉండే నష్టాలు ఏది? ఈ సింగిల్ సెంట్రలైజ్డ్ క్యాపిటల్ ఉండటం వల్ల, ఒక సెంట్రలైజ్డ్ సిటీని క్యాపిటల్ చేయటం వల్ల ఉండే నష్టాలు ఏంటి అంటే డీసెంట్రలైజ్డ్ సిచ్యువేషన్ అనేది ఉండదు. అంటే ఎక్కడ శ్రీకాకుళం నుంచి అయినా సరే కోర్టులకు రావాలంటే ఇక్కడికి రావాలి, లేదా ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ ఏమైనా కంప్లీట్ చేసుకోవాలన్నా ఇక్కడికి రావాలి, అటువైపు రాయలసీమ అటు చివరి నుంచి కూడా ఇక్కడికే రావాలి, రైట్? ఇది అండ్ దీంతో పాటు అన్నిటికంటే ఎక్కువగా అందరినీ తొలుస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎకరాకి ఇన్ని కోట్ల అవుద్ది అని చెప్పారు. అలాంటి ఒక ఎస్టిమేట్ ఆయన వేస్తే ఈరోజు ఆ ఎస్టిమేషను దాదాపు 2 లక్షల కోట్లు అమరావతికి కావాల్సిన పరిస్థితి ఉంది. 2 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 నుంచి వచ్చిన తర్వాత మనకి ఎంత అప్పు చేసింది అనేది మనకు తెలవదా? ఆల్రెడీ అప్పు పెరుగుకుంటూ వెళ్తుంది. 2 లక్షల కోట్లు ఒక సిటీ కన్స్ట్రక్షన్కి కావాలి. ఆ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత అది సెల్ఫ్ ఫండెడ్ క్యాపిటల్ అయింది. మరి 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం? ఇది ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉందా? దీనికి ఈ సిచ్యువేషన్కి ప్రాక్టికల్ పాసిబిలిటీ అనేది ఉందా? ఇది అర్థం చేసుకోవాలి కదా. ఇది పెద్ద బిగ్గెస్ట్ వీక్నెస్ కదా. అంటే దీంతో పాటు కాన్సన్ట్రేషన్ అంతా ఒక రీజియన్లోనే ఉంటుంది. డెవలప్మెంట్ అంతా కూడా కృష్ణా గుంటూరు ప్రాంతాల్లోనే ఉంటుంది. కృష్ణా గుంటూరు మధ్య బెల్ట్లో ఇటు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలు కానీ, ఇక్కడంతా కూడా మరి డెవలప్మెంట్ అవుతుందా అంటే అది మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ పరిస్థితి ఏమైందో. హైదరాబాద్ ఒక్కసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పక్కకి వెళ్ళంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత హిట్ అయింది అది అనేది మనందరికీ. దిస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సెంట్రలైజ్డ్ క్యాపిటల్. దీస్ ఆర్ ద వీక్నెసెస్ ఫర్ అమరావతి ఇఫ్ దిట్ హ్యాస్ టు బీ కన్స్ట్రక్టెడ్, రైట్? ఇక 2 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ అనే ఒక కాన్సెప్ట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను. అంటే ప్రాక్టికల్లీ చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఎందుకు అంటే డీసెంట్రలైజ్డ్ సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ. అంటే డీసెంట్రలైజ్డ్ సిచ్యువేషన్ అని అంటాం కంటే కూడా ఇట్ ఈస్ అ క్యాపిటల్ కారిడార్, నాట్ ఎ సిటీ. అంటే ఒక సెంట్రలైజ్డ్ సిటీలో డెవలప్మెంట్ కాదు, ఒక క్యాపిటల్ కారిడార్. అంటే మచిలీపట్నం దగ్గర నుంచి బెజవాడ నుంచి గుంటూరు, అగైన్ గుంటూరు టు మచిలీపట్నం, ఇదంతా ఒక కారిడార్. ఈ కారిడార్ అనేది దెర్ ఇస్ అ లార్జ్ స్కోప్ ఫర్ డెవలప్మెంట్. ఎందుకు అంటే మచిలీపట్నం నుంచి బెజవాడ దాకా మధ్యలో చాలా ల్యాండ్స్ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూములు ఖాళీగా పడున్నాయి. దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ డెవలప్మెంట్. అంటే ఇదంతా కూడా పీక్లోకి వెళ్ళిపోతుంది. అగైన్ బెజవాడ నుంచి గుంటూరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ అమరావతి రాజధాని చెప్పిన తర్వాత మనకి బెజవాడ నుంచి గుంటూరు దాకా మధ్యలో స్థలాల రేట్లు ఎట్లా పెరిగినాయి మనందరికీ తెలుసు. సో ఈ బెల్ట్ ఏదైతే ఉంది, కారిడార్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఒక క్యాపిటల్ కారిడార్ అనటం వల్ల ఈ 3 ప్రాంతాలు ఒక్కటిగా చేయటం వల్ల మీకు హైదరాబాద్ సికింద్రాబాద్ కాన్సెప్ట్ మీకు గుర్తుండే ఉంటే, హైదరాబాద్ సికింద్రాబాద్ కాన్సెప్ట్
వరంగల్ హనంకొండ, హైదరాబాద్ సికింద్రాబాద్ ఎందుకు అంత బాగా డెవలప్ అయింది? అసలు సికింద్రాబాద్కి హైదరాబాద్కి మధ్యలో చాలా అడవిలాగా ఉండేది ఒక టైంలో, ఒక ప్రాంతం అంతా కూడా. అసలు అమీర్పేట ప్రాంతం ఇదంతా కూడా ఒక అడవి. అలాంటిది ఓల్డ్ సిటీ యాజ్ వెల్ యాజ్ సికింద్రాబాద్, ఈ హైదరాబాద్ అంతా కూడా కలిసిపోవటం వల్ల, అంటే ట్విన్ సిటీస్ అని ప్రచారంలోకి రావటం వల్ల, ఈ ట్విన్ సిటీస్ అంతా కూడా మధ్యలో మొత్తం ఏరియా అంతా కూడా ప్రజలు వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడ కూడా ఖాళీ లేదు. అలాంటి ఒక పరిస్థితి మన మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా మొత్తం కారిడార్, జస్ట్ ఇమాజిన్ ఈ కారిడార్ అంతా ఉంటే ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ పాజిటివ్ థింగ్. ఇక రెండు, డీసెంట్రలైజేషన్. అంటే ఇట్లాంటి ఒక కారిడార్ ఉండటం వల్ల డెవలప్మెంట్ అనేది కేవలం ఒక సిటీ దగ్గర మాత్రమే ఆగిపోదు, ఒక సిటీ దగ్గర మాత్రమే ఆగిపోదు, మొత్తం ఈ బెల్ట్ అంతా కూడా డెవలప్ అయింది. మూడోది ఏంటంటే ఇక్కడ భూములకి స్కోప్ ఉంది, అంటే భూములు చాలా ఉన్నాయి ఇంకా. దెర్ ఇస్ అ లార్జర్ స్కేల్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇన్ దీస్ ఏరియాస్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దోస్ 3 ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీస్. ఇది మచిలీపట్నం టౌన్ అవ్వచ్చు, బెజవాడ, గుంటూరు సిటీస్గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. ఆల్రెడీ కొత్తగా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే అమరావతిలో ఒక డ్రాబ్యాక్గా నేను చెప్పానో 2 లక్షల కోట్లని, ఈ 2 లక్షల కోట్ల అవసరం ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా మనకి ఇప్పుడు మన బందర్ అంటే ఎవరికి చాలామందికి తెలియకపోవచ్చు, కృష్ణా జిల్లాకి క్యాపిటల్ కలెక్టర్ ఆఫీస్ అక్కడే ఉంటుంది, బందర్లోనే, మచిలీపట్నంలో. అట్లాగా ఏమంటారు, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, బెజవాడలో మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఆఫీసెస్ కానీ, గుంటూరు కానీ, ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ డజంట్ హ్యావ్ టు అగైన్ రీబిల్డ్ సంథింగ్ అన్లైక్ ఇన్ అమరావతి, రైట్? సో దీస్ ఆర్ ద ప్రోస్. ఇవి మచిలీపట్నం, బెజవాడ, అదే మావిగన్ అని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే క్యాపిటల్ కారిడార్ ఏదైతే ఉందో అది కడితే వచ్చే పాజిటివ్స్. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ముందు ఒక పోర్ట్ సిటీ అండ్ ఒక కమర్షియల్ హబ్. బెజవాడ అనేది ఒక పెద్ద కమర్షియల్ హబ్. అలాంటి ఒక కమర్షియల్ హబ్కి పోర్ట్ సిటీ లింక్ అయి ఉంటే, కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ ఉంటే అసలు అద్భుతమైన డెవలప్మెంట్ ఉంటుంది, రైట్? సో దీస్ ఆర్ ద ప్రోస్. ఇక మరి కాన్స్ ఏంటి అంటే వీక్నెసెస్ ఏంటంటే దిస్ ఈజ్ జస్ట్ ఎ ప్రపోజల్. అంటే ఇదేమీ బ్లూ ప్రింట్తో రాలేదు. అట్ ద సేమ్ అంటే ఆయన నిన్నే చెప్పారు కాబట్టి, నిన్నగా మొన్నే చెప్పారు కాబట్టి, సో ఇదొక ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. దీనికి ఒక బ్లూ ప్రింట్ లేదు, ప్లాన్ బి అనేది లేదు. దిస్ ఇస్ జస్ట్ ప్లాన్ బి. అమరావతి కాకపోతే ఇది ప్లాన్ బి అనే ఒక దీన్ని తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలీదు. అంటే ఇక్కడ ఒక టైం లైన్ ఏంటి, దీన్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి, టైం లైన్, గవర్నమెంట్ అగైన్ ఇది కొత్త ఆలోచన కాబట్టి దీన్ని డెవలప్ చేయటం అనేది ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. అమరావతి మనం చూసాం, ఎంత బ్లూ ప్రింట్ రెడీ, మొత్తం అంతా వచ్చేసరికి ఎంత టైం పట్టింది. దాదాపు ఒక 2 సంవత్సరాలు అప్పటి ప్రభుత్వానికి పట్టింది. అమరావతి మొత్తం బ్లూ ప్రింట్ బయటకు వచ్చి ఇక్కడ నుంచి డెవలప్ చేస్తారు. 2016 నుంచి మొదలైన పనులు, 15 ఎండింగ్ 16 నుంచి 14లో ప్రభుత్వం వస్తాయి. మరి ఇప్పుడు దీన్ని చూడాలి. దీంతో పాటు కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అవుతుంది. దెర్ విల్ బి ఏ కన్ఫ్యూజన్. అంటే స్టెబిలిటీ కంటే కూడా కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ అయింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పని 19 నుంచి 24 దాకా మాట్లాడారు. అమరావతి కాదు అని చెప్పని. మరి ఆ 3 రాజధానుల పరిస్థితి ఏంటి? అవి ఎలాగే పోయినాయి. మళ్ళీ ప్రభుత్వం మారింది. మీరు 3 రాజధానులను ప్రభుత్వ ఎంప్లాయీస్ని మీరు ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకున్న ప్రతిసారి మీకు వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళి, తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్ళటం, ప్రజల్లో కొంతమంది ఎవరైతే టీడీపీకి ఇంక్లైన్ అయి ఉంటారో వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళటం, కొంతమంది నిజంగా ఇష్టం లేని వాళ్ళు ఆల్రెడీ అమరావతికి హైదరాబాద్ నుంచి మూవ్ అయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి, పాపం ప్రభుత్వ ఎంప్లాయీస్ పరిస్థితి దారుణం పాపం. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతే చిత్తశుద్ధితో 3 రాజధానులు అని చెప్పిన తర్వాత ఎంత కంప్లీట్ అయినాయో మనం అందరం చూసాం. మరి దీన్ని మావిగన్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు ఏం చెప్తున్నారో, మావిగన్ అనే ఒక క్యాపిటల్ కారిడారు, ఇది నిజంగా ఆయన అంతే చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్తారా అంటే తెలియదు. ఒకవేళ నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ మావిగన్ అనే కాన్సెప్ట్, ఒకవేళ రాలేదనుకోండి అమరావతి కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ వస్తే మళ్ళీ 2029 తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత మళ్ళీ 34కి మళ్ళీ ఆయన రాలేదనుకోండి, ఏంటి పరిస్థితి? మళ్ళీ అమరావతి అంటారా? నాకు చెప్పడానికే నవ్వు వస్తుంది.
అంటే ప్రభుత్వాలు ఈగోలకు పోయి, రాజకీయ పార్టీలు ఈగోలకు పోయి, అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి నేను కట్టను, ఆయన 3 రాజధానులు అన్నాడు కాబట్టి నేను దాన్ని ఎండార్స్ చేయను, రైట్? ఇట్లా రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క అహంభావంతో, అహంకారాలతో ఈగోలకు పోయి ఇట్లా ప్రజల్ని ఒక రాజధాని లేని ఒక అనాథల్లాగా, ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కర్నూలు అన్నారు, తర్వాత హైదరాబాద్ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ అమరావతి అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆ 3 రాజధానులు, మళ్ళీ ఇట్లా రకరకాలుగా పాపం ఆ పిల్లల పరిస్థితి. నేను అన్నం పెడతాననగానే ఆ కడుపు నింపటం, మళ్ళీ అయ్యేస్తామైపోవటం, ఇదే జరుగుతుంది. సో దిస్ ఇస్ అ క్లియర్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సార్, నారా చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు ఈ లడ్డూల గురించి, మనం ఏకాడికి ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టాలి అనే దాని మీద కాకుండా, మనము మన మీడియా ఛానల్లో, మనకు భజనలు చేసే మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదా, భజనలు, ఈ భజనలు చేసే మీడియా ఛానళ్ళు ఈ రాజధాని గురించి, వీటి గురించి ఎక్కడ యూట్యూబర్స్ పాపం మాట్లాడుకుంటున్నారు, అవ్వట్లేదని. మనం ఏకాడికి ఇది చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, దాని మీద ఒక 6 నెలలు, 1 సంవత్సరం పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతాడు మాట్లాడతామే. అమరావతి రాజధాని గురించి మాట్లాడాం మనం. ఎంత డెవలప్మెంట్ జరిగిందో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయం మనం. కాంట్రాక్టర్లను క్వశ్చన్ చేయం మనం. ఎందుకురా మీరు 10% చేయాల్సిన వర్క్ ఈ సంవత్సరంలో మీరు ఎందుకు 2% చేశారు, దీనికి ఎక్స్ప్లెనేషన్ అంటే ఇవ్వకపోతే తీసేసి ఇంకో కాంట్రాక్టర్ని పిలుస్తామని అనం మనం. ఎందుకంటే ఆర్వీఆర్, ఎంఈఏలు, మేఘా ఇంజనీరింగ్, ఇట్లా మనకు ఓన్లీ మన గుత్తేదారులు, మన తాబేదారులు ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఇవ్వాలా. ఇచ్చుకుంటే ఏముంది, మీ తాబేదారులు తింటారు. కానీ ప్రజల్ని ఎందుకు మోసం చేస్తారు? ఎందుకు మోసం చేస్తారు ప్రజల్ని? అరే, ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టాలా, దీంట్లో కాంట్రాక్టర్లు అందరినీ పిలవాలా, ముఖ్యమంత్రి అనే వ్యక్తి, లేదా మున్సిపల్ ఎవరైతే మన అమరావతి జోన్లో, సిఆర్డిఏ జోన్లో ఎవరెవరైతే ఆఫీషియల్స్ అందరినీ పిలవాలా, పిలిచి బాబు ఏంటి స్టేటస్ ఏంటి అని చెప్పి అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఒక మీటింగ్ పెట్టి దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి పబ్లిక్కి, ఇదిగో మేము ఈ 2 సంవత్సరాల్లో ఇది చేసాం, ఈ నెల ఇది చేసాం, ఇంత వర్క్ అయింది అని చెప్పే నాదుడే లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు ఇట్లాగే మళ్ళీ ఇదే యాగీ చేసుకుంటూ వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతి కన్స్ట్రక్ట్ చేయొద్దు మీరు రాజధాని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మావి గన్ను అంటాడు ఆయన. అయ్యి బాబోయ్ అని మళ్ళీ లబోదిబో మనం కొట్టుకోవడం. ముందు మనం చక్కగా ఏడిస్తావాలి కదా, రాజధాని కట్టాలి కదా, అట్లీస్ట్ కాంట్రాక్టర్లు ప్రశ్నించాలి కదా. మనం కట్టట్లా, మనం బస్తాలు మోయట్లా, ఇటుకలు మోయట్లా. రాజధానిలో ఉండే కాంట్రాక్టర్లు, ఆ ఎంఏఎల్, ఆర్వీఆర్, మామూలు అందరూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాళ్ళకేగా కాంట్రాక్ట్లు. మళ్ళీ దాని గురించి మాట్లాడితే మళ్ళీ మా మీద 100 కోట్ల డిఫమేషన్ చేసేస్తాం. ఏం చేస్తాం? కట్టం, జైలుకు పోతాం. సో చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు రాజధానిని, అమరావతి సెల్ఫ్ ఫండెడ్, ఒక 40 సంవత్సరాల తర్వాత దీంట్లో అది ఉంటుంది, ఇది ఉంటుంది, దయచేసి ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఎన్ని ఆపేసి, ప్లీజ్ ఆపేసి, ఐకానిక్ టవర్స్ ఎందుకు సార్? ఐకానిక్ టవర్స్ ఇమీడియట్గా ఏం కావాలంటే 1 సంవత్సరంలో కట్టలేమా? ఒకవైపు మన పక్కన ఉన్న దేశంలో బిల్డింగులు రాత్రి కట్టేస్తుంటే మనకి 9-7 సంవత్సరాలు అయినా సరే మనం బిల్డింగులు కన్స్ట్రక్ట్ చేయలేకపోతున్నామంటే కొద్దిగా చూడండి సార్. రాష్ట్ర ప్రజలను మోసం చేయొద్దు ఏ రాజకీయ నాయకుడైనా సరే. థ్యాంక్ యూ సో మచ్.